తిరుపతిలో తెదేపా జనసేన భాజపా ఉమ్మడి సమన్వయ సమావేశం నిర్వహించారు. సంపద సృష్టించే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రి జగన్ అప్పుల పాలు చేశారని కూటమి నేతలు ఆరోపించారు. తిరుపతిలో ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన సమావేశంలో తెదేపా జనసేన భాజపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైకాపా హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, రైతులను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీసీల కోసం ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. అణగారిన వర్గాలకు టెండర్లు ఎన్ని ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల పార్టీలపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి స్టేషన్కు పిలుస్తున్నారని, ప్రజలు చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైకాపా నాయకులపై ఎన్ని కేసులు పెట్టారో అధికారులు చెప్పాలని కోరారు. ఎన్నికల నిధులు నిర్వహిస్తున్న అధికారులు ఉద్యోగ ధర్మం పాటించాలని కోరారు. రేణిగుంట వద్ద ప్రలోభ పెట్టే సామగ్రికి సంబంధించిన వివరాలు అధికారులు వెల్లడించాలని కోరారు. బైండ్ ఓవర్ కేసులపై రాష్ట్ర తెదేపా ఆధ్వర్యంలో హైకోర్టుకు వెళ్తామన్నారు. కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి, పెద్దిరెడ్డిపై బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగం ఉల్లంఘన జరిగిందన్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలవనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. బూత్ కమిటీ ఇప్పుడు నుంచి భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అనొద్దు, ఇట్ ఈస్ ఎన్డీఏ బూత్ కమిటీ అని పిలవమన్నారు. సో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఒకటే వాయిస్ ఇవ్వద్దు, పార్టీ చేయాల్సిన అవసరం ఉంది. అది ఒకటి. అదేవిధంగా ప్రతి బూత్ కమిటీకి, ఎన్డీఏ బూత్ కమిటీకి ప్రతి దానికి కూడా వాట్సాప్ గ్రూప్, అంటే ఎవరు తెలియడానికి మండల లెవెల్లో మీటింగ్స్ ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేశారన్న. అదే కాకుండా తో పాటు టిఫిన్ బైటెక్స్, ఇప్పుడు టిఫిన్ బైటెక్స్ ఖచ్చితంగా కార్యకర్తలంతా కూడా ఒకరింటికి వెళ్ళి కాఫీ తాగడము, టిఫిన్ చేయడము, ఈ విధంగా బూత్ ఏజెంట్లు మాట్లాడి ఒక కమిటీ మారిగా ముందు ఒక 9 మందితో ఎక్కువ మంది నిర్ణయించుకోవాలనే ఇబ్బంది అవుతుంది. మొదటగా ఇక్కడ ఏదైతే వైసీపీ సంబంధం ఒక జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు సమానం చెప్పని అడుగుతాను. ఏదో తూతూ మంత్రంగా మాట్లాడడం కాదు. మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మద్యపాన వాడది, అదేవిధంగా మహతీ తరహాలో తుడా వద్ద ఆడిటోరియం నిర్మాణం చేసి కంప్లీట్ అయింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సంపద సృష్టించి, ప్రభుత్వ అధినేతగా సంపదను సృష్టించి ఆ సంపదను ప్రజల కోసం, ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటే అప్పుల ఊబిలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముంచాడో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు అప్పుల కుప్పలుగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు అప్పుల భారంతో ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి పైన లక్షలాది రూపాయలు అప్పు చేసిన చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రంలో నేను యువతకు ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఏ విధంగా యువతను మోసం చేశాడో స్పష్టంగా కూడా 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ విధంగా మభ్యపెట్టాడో మనం చూసాం. అది రైతులకు సంబంధించి క్రాప్ హాలిడే ప్రకటించి రైతు కుటుంబాలన్నీ కూడా నట్టేట ముంచిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ మాటల్లో అంటాడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని. ఎంతమంది బీసీల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడో బహిరంగపరచమని చెప్తా ఉన్నాం. ఈరోజు 50% ఈ యొక్క అణగారిన వర్గాలకి ఈ రాష్ట్రంలో జరిగిన వర్కులు అన్నిట్లో కూడా వాళ్ళందరినీ భాగస్వామ్యం కల్పిస్తాను, వాళ్ళకి రిజర్వేషన్ ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. ఎంతమంది అణగారిన వర్గాలకి నువ్వు టెండర్లు ఇచ్చావు, ఎంతమంది వర్క్ చేశారో వైట్ పేపర్ ప్రకటించమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వెనుకబడిన వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేశావు. ఏదైతే పేద వర్గాలకు సంబంధించిన బిడ్డలు విదేశీ చదువులకి పంపించి వాళ్ళని ఆదుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ నీవు ఆ విదేశీ చదువులంతా కూడా అర్ధాంతరంగా ఆపేసి వాళ్ళ యొక్క చదువుల్ని నిర్వీర్యం చేసిన చరిత్ర
జగన్మోహన్ రెడ్డి నీది కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఒక్కసారి చూస్తే వెనుకబడిన సంబంధించిన నాయకులు, ప్రతిపక్ష నాయకులపైన ఎన్ని అక్రమ కేసులు పెట్టావో, ఎంతమంది జైలుకు పంపించావో సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. మాటలు మాట్లాడడం కాదు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని. నీ యొక్క ఎమ్మెల్సీ ఒక ఎస్సీకి సంబంధించిన వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ ఇస్తే ఇంతవరకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఆ నియోజకవర్గంలో నువ్వు ఎవరైతే అభ్యర్థిగా తరిమి కొడతా ఉన్నారు దళితులు, బీసీలు అందరూ కూడా. ఈ పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఈ రాష్ట్రంలో. నీ బస్సు యాత్ర ఏ విధంగా జరుగుతూ ఉందో ఒక్కసారి మీడియా మూలకంగా కానీ సోషల్ మీడియా కానీ చూస్తే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలపైన అక్రమ కేసులు పెట్టి ఈరోజు అందరినీ బైండ్ ఓవర్ చేసుకునేదానికి ఈరోజు నాతో సహా నా పైన కూడా ఒక తుడా చైర్మన్గా పనిచేశాం, ఒక అగ్రికల్చర్ మార్కెట్ కమిటీగా పనిచేశాను. 1982 నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతా ఉన్నా. ఈరోజు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షునిగా ఉంటే నాపైనే అక్రమంగా కేసులు పెట్టి 2 కేసులు బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఈరోజు పోలీస్ స్టేషన్కి రమ్మని పిలుస్తూ ఉన్నారంటే ఒక్కటి గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి, ఎన్ని బైండ్ ఓవర్ కేసులు మా పార్టీ నేతలపైన పెట్టినా రేపు ఎన్నికలో చిత్తుగా నిన్ను ఓడించేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు స్పష్టం చేయమని చెప్తా ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్నే. వైసీపీ నేతలపైన ఎన్ని కేసులు పెట్టారో, ఎంతమంది బైండ్ ఓవర్ కింద తీసుకున్నారో సమాధానం చెప్పు ఎన్నికల కమిషన్కి. ఈ మారిగా తెలుగుదేశం పార్టీని, బీజేపీని, జనసేనని అక్రమ కేసులు పెట్టి బైండ్ ఓవర్ పేరుతో బెదిరింపులకు దిగుతున్న పోలీస్ అధికారులపైన వెంటనే కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని బహిరంగ విజ్ఞప్తి చేస్తాను. నేను ఎప్పుడు 42 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా బైండ్ ఓవర్ కేసు అనేదే లేదు నా పైన. నేనేం రౌడీని కాదు, గూండాని కాదు, హంతకుని కాదు. ఏ విధంగా చట్టంలో ఉన్న లొసుగుల్ని ఆధారంగా చేసుకొని నాలాంటి వ్యక్తులపైన ఇలాంటి కేసులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి సామాన్య కార్యకర్తలపైన లక్షలాది కేసులు ఈ రాష్ట్రంలో పెట్టి చోద్యం చూస్తూ ఉన్నావు. నువ్వు ఎవరిపైన అయితే కేసులు పెట్టావో, ఏ వర్గాలను అణచివేయాలని చూసావో ఆ వర్గాల ఉప్పెనలో నువ్వు కొట్టుకుపోతావని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తిరుపతిలో ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు శ్రీవారి పాదాల చెంత మీకు ఎన్నికల విధులు నిర్వహించే బాధ్యతలు వచ్చినప్పుడు ఉద్యోగ ధర్మంగా మీరు మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నీతి నిజాయితీగా ఏదైతే చట్టానికి లోబడి పనిచేయమని ఈ సందర్భంగా కోరుతాను. మొన్న కలెక్టర్ ఏ విధంగా లక్ష్మీ షా నెల కాకనే ఏ విధంగా బలయ్యారు చూసాం ట్రాన్స్ఫర్. దయచేసి ఎన్నికలు సక్రమంగా జరిగేదానికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఎవరైతే కలెక్టరేట్ కానీ స్థానికంగా ఉన్న నియోజకవర్గాల ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నాం, సక్రమంగా ఎన్నికలు నిర్వహించడానికి సహకరించండి. జగన్మోహన్ రెడ్డి టైం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒక్క సీట్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి మీ యొక్క ఉద్యోగ ధర్మాన్ని మీరు నిర్వర్తించమని ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ, ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జరుగుతున్న ఎన్నికల యొక్క నియమ నిబంధనల్ని ఏ విధంగా ఉల్లంఘిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిపైన కూడా అనేక విధాలుగా కూడా మొన్న గోడౌన్లో కోట్లాది రూపాయలు, రేణుగుంట గోడౌన్లో కోట్లాది రూపాయలకు సంబంధించిన వాళ్ళ మెటీరియల్ అంటామా, లేకపోతే ఏదైతే ఓటర్ని ప్రలోభపెట్టే వస్తువులన్నీ కూడా కోట్లాది రూపాయలకి గోడౌన్లో డంప్ చేస్తే దానిపైన ఇంతవరకు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి అధికారి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నూతనంగా ఎవరైతే కలెక్టర్ వచ్చారో చెప్పండి, ఎవరి పేరుతో ఉంది, ఎవరి పేరు పైన కేసు బుక్ చేసినారు, ఎంతమందికి ఎన్ని కోట్ల రూపాయలకు బిల్లు ఉంటే విడుదల చేశారు, దానికి సంబంధించి ఎన్ని వస్తువులు ఓటర్లను ప్రలోభ పెట్టేదానికి వాచీలు కానీ, మైక్ సెట్లు కానీ, లేకపోతే చీరలు కానీ, లేకపోతే ఇలా విసనకర్రలు కానీ ఈ మారి మహిళలకు పంపిణీ చేసే అనేక వస్తు రూపంగా పంపిణీ చేసి ఆకట్టుకోవాలని, తద్వారా ఓట్లు గెలవాలని చూస్తున్న ఆ కేసులకు సంబంధించిన వివరాలు బహిరంగంగా కూడా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతి అభివృద్ధి జరిగిందంటే
ఒక ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, భారతీయ జనతా పార్టీ దీంట్లో ఆ రోజు స్మార్ట్ సిటీ నిధులతో భారీ ఎత్తున డెవలప్ చేశాం. స్మార్ట్ సిటీ నిధుల్లో కూడా తిరుపతిలో జరిగిన అనేక పనుల్లో అక్రమాలు జరిగాయి. స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడైతే వినియోగించారో ఆ యొక్క దీంట్లో కూడా అవినీతి అక్రమాలకు చోటు చేసుకొని ఉన్నాయి. దీనిపైన కూడా విచారణ జరిపితే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అడిగితే ఎస్పీని అడిగాము. వాళ్ళు పెట్టిన కేసులే ఫాల్స్ కేసు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నేను మున్సిపల్ ఎన్నికలు జరిగేటప్పుడు మా మరదలు 2వ డివిజన్లో పోటీ చేశారు. మేము అందరికీ తెలుసు మీడియా మూలకంగా కానీ పత్రిక తిరుపతిలో అక్కడ 2 ఓట్లు ఎవరైతే ఫ్యాన్ గుర్తుకేస్తా ఉన్నారో దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని క్యాండిడేటే పోలింగ్ స్టేషన్లో నిలబడి 2 చూపించి అతన్ని పట్టుకుంటే ఏది లేదు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అడుగుతా ఉన్నారు కాబట్టి మొత్తం పైన అన్నిటిపైన కూడా ఇప్పుడు కూడా మా వాళ్ళు మొన్న ఏదైతే హత్యాయత్నం కేసు పెట్టారో దిష్టి బొమ్మ దీన్ని పెడితే వాళ్ళు జైల్లో పెట్టి హత్యాయత్నం కేసులు పెట్టారు. వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ దీని కింద ఇచ్చేశారు. నా పేరుతో కూడా ఒక కేసు బైండ్ ఓవర్ చేసి ఇంకో కేసుకి ఇప్పుడే ఈ సభకు వచ్చేటప్పుడే ఫోన్ చేశారు. నేనేం చెప్తా ఉన్నానంటే చట్టానికి లోబడి దీనికి లోబడి మేమే వ్యతిరేకించడంలా, కానీ పెట్టిన కేసులు ఎలాంటివి అనేది రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో కూడా హైకోర్టుకి వెళ్తా ఉన్నాం. ఈ బైండ్ ఓవర్ కేసులు ఎన్ని పెట్టి ఇప్పుడు ఇక్కడ కూడా పబ్లిక్ అడిగేది ఒకటే, నేను కొత్త ఎస్పీని కానీ కలెక్టర్ని కానీ అధికారులు కానీ ఎంతమంది పైన తెలుగుదేశం పార్టీ పైన ఇలాంటి కేసులు పెట్టారు బహిరంగపరచండి. ఇప్పుడు ఎంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళని బైండ్ ఓవర్ దీంట్లో ఎవరెవరిని చేసుకున్నారు చెప్పండి. గతంలో పనిచేసిన తుడా చైర్మన్గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి పైన కేసులు పెట్టి బైండ్ ఓవర్ కేసు పెట్టుకున్నారా? లేకపోతే వాళ్ళ అబ్బాయి ఈరోజు పోటీ చేస్తున్న అబ్బాయి అభినయ్ రెడ్డి పైన ఎన్ని కేసులు ఉన్నా ఆయన ఏమైనా బైండ్ ఓవర్ చేసుకున్నారా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఏమైనా బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయా? ఈ ఉమ్మడి జిల్లాలో సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. ఈరోజు వాళ్ళు ఎవరికి లేని బైండ్ ఓవర్కే ఇది మేము పాటించాలని మా వాళ్ళని భయపెడితే, మా లాంటి వాళ్ళని భయపడే పరిస్థితి లేదు మా పార్టీ శ్రేణులు కానీ మేము కానీ ఈరోజు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు ఈ రాష్ట్రంలో లక్షలాది కేసులు తెలుగుదేశం పార్టీ ఏ ప్రతిపక్ష పార్టీలు పెట్టిన మాట వాస్తవం. అటు పవన్ కళ్యాణ్ పైన కానీ చంద్రబాబు నాయుడు గారి పైన కానీ ఈ విధంగా చెప్పుకుంటే భారతీయ జనతా పార్టీ నేతలపైన కూడా అనేక కేసులు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది కాబట్టి వెంటనే దీనికి బాధ్యులైన ఎవరైతే పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులందరినీ కూడా ఎన్నికల కమిషన్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా పోటీకి అర్హత లేని విధంగా వాళ్ళపైన ఇది విధించాలని కూడా ఈ సందర్భంగా కూడా కోరుకుంటాను. పోటీ లేకుండా అనర్హత వేటు వాళ్ళపైన వేయాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని నేను అడిగేది ఒకటే, ఏ స్థాయిలో ఉండేవాళ్ళు అక్కడ కేసులు బుక్ చేశారు, ఈ పార్టీలో ఏ స్థాయిలో ఉండేవాళ్ళు ఈ పార్టీల్లో బుక్ చేశారు సమాధానం చెప్పండి. ఇప్పుడు నేనేమి రౌడీజం చేయలా, నేను గుండాయిజం చేయలా, నా పైన తప్పుడు కేసులు ఎలా బుక్ చేశారు? నేను అదే చెప్పింది. 2వ వార్డులో దొంగ ఓట్లు మేము పట్టుకుంటే మా ఇంట్లో క్యాండిడేట్ అయిన మా మరదల పైన శాంతి పైన మా తమ్ముడు రామా పైన నేను అసలు ఆ దీంట్లోకే పోలా. నేను నా పైన బుక్ చేస్తారు, కోర్టులో జరుగుతూ ఉన్నాయి, దాన్ని తేల్చుకుంటాం, అది వేరే విషయం. కానీ కలెక్టరు ఎస్పీ చెప్పి ఈ విధంగా వాళ్ళకి తెలియదు, కొత్తగా వచ్చారు. వాస్తవాలు చెప్పండి, ఏ పేరులో ఇది చేయండి. మా పార్టీలో పదవులు ఉన్న వాళ్ళందరిపైన కేసులు పెట్టారు, ఉండే అందరిపైన అందరినీ జైలుకు పంపించారు. ఆ మారిగా జైలుకి ఎంతమంది పంపించారు చెప్పు? నాన్ బెయిలబుల్ కేసులు వైసీపీ నేతలపైన ఎంతమంది పెట్టావు? ఎలాంటి కేసులు పెట్టారంటే మా మహిళలు ప్రెస్ మీట్ పెట్టి బయటకు వస్తే మహిళల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ప్రెస్ క్లబ్లో పోయి ప్రెస్ మీట్ పెట్టి బయటకు వస్తే మహిళల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. దాదాపు తెలుగుదేశం నాయకులందరి మీద చంద్రబాబు నాయుడు గారు పొంగునూరు పర్యటనప్పుడు దాదాపు 1000 మంది మీద కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు పైన పెట్టారు కదా. అసలు ఈ కేసులన్నీ ఫ్యాబ్రికేటెడ్ కేసులు, బూటకప్పు కేసులు,
ఆ బూటపు కేసులు పెట్టి వాటి మీద బైండ్ ఓవర్లు చేయడం కరెక్ట్ కాదు. ప్రెస్ క్లబ్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఏంటి? అందరు అసలు సాక్షిగా పెట్టిన వాళ్ళకు అసలు చీవాట్లు పెట్టి పంపించారు జడ్జి గారు రాత్రి. అందరూ ఉన్నాం కదా, మేము అందరూ ఉన్నారు, పోరాడినారు కాబట్టి. రిమాండ్ చెప్పలా. అలాంటి కేసులు, ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టి ఈరోజు బైండ్ ఓవర్ చేయాలంటే ఆలోచించాలి ఎస్పీ గారు కూడా. ఖచ్చితంగా ఏమి ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని మేము కలవకుండా పోయే ప్రసక్తే లేదు. అనవసరమైన కేసు డెఫినెట్గా మేము విల్ వోంట్ మీట్ దెమ్ అండ్ విల్ సీ దట్ ఆ బైండ్ ఓవర్ కేసులు లేకుండా ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ కేసు మీద అండ్ పొలిటికల్ కేసెస్ మీద బైండ్ ఓవర్ కేసులు ఎలా వస్తాయి? ఏం అటెంప్ట్ మర్డర్లు ఏమైనా చేశారా? వీళ్ళు పెట్టినవన్నీ కేసులు చూడండి. అటెంప్ట్ మర్డర్, ఎస్సీ ఎస్టీ కేసులు లాంటివి పెట్టారు, ఫ్యాబ్రికేటెడ్ కేసులు. ఖచ్చితంగా చెప్తున్నాం, వీటి మీద పోరాటం చేస్తాం. రెండోది, చాలా క్లియర్గా ఉద్యోగస్తులు తెలుసుకోవాల్సిన పరిస్థితి, ఈరోజు తప్పుడు వాళ్ళ వెనకలుంటే ఎక్కడికైనా ఎవరికైనా శిక్ష పడుతున్న దానికి ఈ తప్పుడు ఈ యొక్క ఓటర్ల లిస్టు నమోదు చేశారు. ఇప్పుడు ఎవరు పోయారు? ఎవరు వెళ్ళారు? సస్పెండ్ అయింది ఎవరు? ఒక ఐఏఎస్ అధికారి. అసలు మేము వదులుతామనుకుంటున్నారు దాన్ని. ఐఏఎస్ అధికారి ఏం కంటెస్ట్ చేయడు. ఐఏఎస్ అధికారికి దొంగ ఓట్లు అవసరం లేదు. మరి ఐఏఎస్ అధికారి వెనక ఉన్న వ్యక్తులు ఎవరు? పొలిటికలీ ఇట్ ఈస్ పొలిటికల్ అంబిషన్తో పెట్టిన ఇవి వదులుతామా? ఖచ్చితంగా వదలం. ఈ ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయిన వాళ్ళ వెనకల ఉన్న ఆ మోటోని తీసుకొచ్చిన వాళ్ళ మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ రిపోర్ట్ చేయడం జరిగింది. అది కూడా డెఫినెట్గా రాబో రోజుల్లో. ఇప్పుడే చెప్తున్నారు, ఆ మర్డర్ వివేకానంద రెడ్డికి మర్డర్ కేసులో ఉన్న వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారే, వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకోమని చెప్పండి. వాళ్ళ బైండ్ ఓవర్, వాళ్ళ చెల్లెలు కరెక్ట్గా వివేకానంద రెడ్డి కూతురే చెప్తా ఉన్నారు, మా తండ్రి గారిని చంపిన కేసులో ఉన్న వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారు, వాళ్ళని బైండ్ ఓవర్ చేయమని చెప్పండి. ఈ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏమీ చెరగని నరసింహ యాదవ్ గారి మీద ఎలా బైండ్ ఓవర్ కేసు పెడతారు? ఏమన్నా మర్డర్ కేసు ఏమైనా ప్రజలు మాట్లాడతారు, రేపు పొద్దున మేము కాదు మాట్లాడేది ఈ బైండ్ ఓవర్ కేసుల గురించి. కాబట్టి మేము పోలీస్ వ్యవస్థకు గౌరవం ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాబోయే ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, స్టేట్లో, సెంట్రల్లో ఎవరైనా ఫ్యాబ్రికేటెడ్ కేసెస్లో ఇలా బైండ్ ఓవర్ కేసులు అనవసరంగా పెడితే ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ అధికారిని కూడా వాళ్ళని వదిలిపోయే ప్రసక్తి లేదు. ఈ రోజున్న వైసీపీ ప్రభుత్వంలోకి వస్తుందని కళలు కనొద్దండి. అది ఎండమావిలో నీరు తాగినట్టే. ఎండమావిలో నీళ్ళు ఉండవు. వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా నేలమట్టమే కూలిపోతూ ఉంది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారులకి, అనవసరమైన బైండ్ ఓవర్ కేసులు పెడితే ఊరుకునేది లేదు అనే విషయం తెలియజేస్తున్నాం. ఇప్పుడు హెరిటేజ్కి సంబంధించి పత్రాలని ఏదైతే సిట్ అధికారులు, వీళ్ళేసిన సిట్ అధికారులు ఉన్నారో వాళ్ళు దగ్ధం చేశారు. అంటే ఎంత బరి తెగింపు! ఒక పక్క ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఒక సిట్ అధికారులు పోయి ఏదైతే ఇది చేశారో ఇంత దారుణంగా. మీరు ఇంకా తిరుపతి ఎలక్షన్స్ కూడా చూశారు మీరంతా. తిరుపతి ఏదైతే పురపాలక సంఘ ఎన్నికలలో వీళ్ళందరిపైన కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఇది వాస్తవమా కాదా? 24 చోట్ల ఏకగ్రీవాలు ఎలా అయినాయి? వందల మందిని నామినేషన్ పత్రాలు ఇచ్చి క్యూలో నిలబెట్టి అక్కడ 1-2 నామినేషన్లు పల్లా. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అంటే నేను ఎందుకు చెప్తా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంది. టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరిగినాయి, ఏం జరిగినాయి? నిన్న మొన్న కూడా టౌన్ బ్యాంకులు ఏం జరుగుతూ ఉంది? మేము లోన్లు ఇస్తాం, లేకపోతే ఆ యొక్క స్టాఫ్ని ఏ విధంగా మభ్య పెడతా ఉన్నారు అనే దానిపైన పుంకాల కథనాలు వచ్చాయి పత్రికల్లో. దానిపైన చర్యలు ఏమని అడుగుతా ఉన్నాం కలెక్టర్ గారిని, ఎస్పీని. ఈ మారిగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళకి వంత పాడుతూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎంతమందిని సస్పెండ్ చేసినారు మీరు? ఇక్కడ వైసీపీ అభ్యర్థి అభినయ్ రెడ్డి ఎంతమంది అధికారులతో సమావేశాలు నిర్వహించాడు? సమాధానం చెప్పంటాను. ఇప్పుడు టీటీడీకి సంబంధించిన సివిల్ వర్కులు కోట్లాది రూపాయలు, టీటీడీ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా సివిల్ వర్కులు ఎందుకు అవసరం లేకపోయినా కూడా కొన్ని కమిషన్ల కోసం కక్కుర్తిపడి దేవుని సొమ్ముని కూడా ఈ విధంగా రాజకీయంగా వాడుకుంటా ఉంది. వాస్తవం కాదా? రేపు ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎన్ని కుయుక్తులు చేసినా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎన్డీఏ అభ్యర్థులు ఇద్దరు కూడా, అటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భారీ ఎత్తున ఎంపీగా కూడా వరప్రసాద్ గెలవబోతూ ఉన్నారు. అదేవిధంగా ఆరణి శ్రీనివాసులు గారు
తిరుపతి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా ఇంటర్నల్గా వాళ్ళ ఇళ్ళ వద్ద వేరే ప్లేసుల్లో ఎవరైతే ఈ యొక్క సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారో తిరుపతిలో వాళ్ళందరివి కూడా డేటా పెట్టుకుంటా ఉన్నామో, వాళ్ళందరిపైన అబ్జర్వేషన్ పెట్టాం. కాబట్టి ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి అధికారులు సహకరించమని అడుగుతా ఉన్నాం. 34 రోజులు ఉంది ఇంకా ఎన్నికలు. 34 రోజుల వల్ల మీ ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. గతంలో కూడా ఎవరైతే మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డ అధికారులు కానీ అక్రమంగా ఎన్నికైన కార్పొరేటర్లు కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, తిరుపతి అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూడా మీ ద్వారా కూడా అందరినీ కోరుకుంటా ఉన్నాం. తద్వారా ఈ రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వం, మంచి నాయకత్వం, అభివృద్ధిలో ఈ రాష్ట్రం ఉండాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే తిరుపతి నుంచి వీళ్ళిద్దరు కూడా విజయకేతనం ఎగరేయాలని కూడా మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటాను. అన్ని 3 పార్టీలు కూడా కలుస్తాం ఈరోజే కలుస్తాం. పన్నెండో తేదీ నుంచి 12వ తేదీ స్టార్ట్ అవుతుంది. అందరూ ఇప్పుడు 3 పార్టీల కలయికతో నిన్న పార్లమెంటు వారీగా సమావేశం నిర్వహించాము. ఇక్కడనే ఈరోజు తిరుపతి అసెంబ్లీకి సంబంధించి నిర్వహించుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకొని 12వ తారీఖు నుంచి అందరూ కూడా ఏకధాటిగా మన శ్రీనివాసుల విజయానికి కృషి చేయడం జరుగుతుంది. అదే వరప్రసాద్ విజయానికి ఎంపీగా దీనికి కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేయడం, దీనికి ఎలాంటి అనుమానం లేదు. మా కేడర్ అందరితో కూడా మాట్లాడుకున్నాం. 1-2 ఉన్నా కూడా అవేం పెద్దగా లేదు. మొత్తం కూడా అందరూ కలిసికట్టుగా అభ్యర్థుల విజయానికి 12వ తారీఖు నుంచి కూడా ఉగాది పండుగ, రంజాన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నిటి కూడా నిన్న కూడా అన్నీ కూడా ఒక స్ట్రీమ్లైన్ చేసుకున్నాం. ఎందుకంటే 3 పార్టీల కలయికతో ఎక్కడా ఇబ్బంది లేకుండా అందరూ ఒక టీం వర్క్తో ముందుకు పోవాలనే ఈ సమావేశాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి అనుమానాలు లేదు. అందరూ కూడా